హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు నేను ఒక సినిమా చూసా. సినిమా పేరు ఏంటి అని అంటే మార్గన్. ఈ మూవీ నేను మార్నింగ్ మన కన్నప్ప మూవీ చూసిన తర్వాతనే నెక్స్ట్ చూసేసాను. కానీ రివ్యూ ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే అన్ని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూసేసి కంప్లీట్గా ఫ్రీ అయిన తర్వాత రివ్యూస్ ఇస్తున్నా. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్తా. ఎందుకంటే వరుసగా మర్డర్లు అవుతూ ఉంటాయి. మర్డర్స్ అవుతున్నప్పుడు అది ఎవరు చేశారో అని కనిపెట్టడానికి జరిగే ప్రాసెస్, అండ్ మన హీరో గారికి ఒక ట్రామా ఉంటుంది, దానివల్ల ఆ కేస్ మీద ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటి అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఈ మూవీలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది ఏంటి అని అంటే స్క్రీన్ ప్లే. ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టకుండా చాలా ప్రాపర్గా ఒక సీన్ తర్వాత నుంచి నెక్స్ట్ సీన్ ఎలా ఉండాలి, అండ్ మనకి ఇలాంటి మూవీలో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని ఎలా ఇంక్లూడ్ చేశారు అనేది మనకి ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీ మనకి తోప్ తురుము ఉంటుంది అని నేను చెప్పను, కానీ వెన్ యూ ఆర్ వాచింగ్ ద మూవీ యూ విల్ బి ఎంగేజ్ టిల్ ఎండ్. నేను మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా విజయ్ ఆంటనీ గారి దగ్గర నుంచి వచ్చే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనుకునే వెళ్ళా. కానీ మూవీలో కూర్చున్న తర్వాత నేను స్టార్టింగ్ ఒక 1-2 minutes మిస్ అయ్యా మూవీ యాక్చువల్గా. తర్వాత వెంటనే ఇంటర్వెల్ టైంలో స్నీక్ పీక్ అనేది ముందే రిలీజ్ చేశారన్నమాట, స్టార్టింగ్ వచ్చి 6 minutes. సో వెంటనే చెక్ చేసుకుంటే ఓకే నేను కరెక్ట్ టైంకే వెళ్ళా, కాకపోతే ఒక ఫ్రేమ్ మిస్ అయింది అంతే. మనకి స్టార్టింగే స్టోరీతో మొదలు పెట్టేస్తారు. మూవీ నేమ్స్ కూడా మనకి స్టోరీలో జరుగుతున్నప్పుడు మనకి నేమ్స్ వచ్చేస్తాయి. మనకి ఒక ఇందులో జరిగే ప్యాటర్న్, ఇంజెక్షన్ వేసి మనుషుల్ని ఎలా చంపుతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అండ్ దీనికి మనకి ఒక రేసిజం ఎలిమెంట్ అనేది ఎలా యాడ్ చేశారనేది కూడా మనకి ఇందులో క్లియర్గా తెలుస్తుంది మూవీ. అండ్ మూవీలో నాకు ఇంకా బాగా అనిపించిన క్యారెక్టర్ ఇంకెవరు ఉన్నారంటే అజయ్ దేవ్గన్ గారు. అంటే మన హీరో గారితో విజయ్ ఆంటనీ గారితో అజయ్ దేవ్గన్ గారు కూడా ఒక సైడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు, ఒక మెయిన్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు. మనం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట మూవీ మొత్తంలో. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉన్న సీన్స్ నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ మనకి మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీకి ఎలాంటి బీజిఎం కావాలో ఎగ్జాక్ట్లీ అలాంటి బీజిఎమే మనకి ఇచ్చారు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ మూవీలో మనకి డైరెక్టర్, రైటర్ అండ్ ఎడిటర్ కూడా ఒకరే. ఎందుకంటే వీ కెన్ అబ్జర్వ్ దట్ ఒక మూవీ మీద ఎంత ఇష్టం ఉంటే తనే ఎడిటింగ్ చేసుకొని మరీ రిలీజ్ చేస్తారు చెప్పండి. నేను ప్రీవియస్లీ ఎడిటింగ్ కూడా వాళ్ళే చేసిన ఫిలిం ఏంటి అని అనుకుంటే నా మైండ్లో వచ్చేది మాత్రం సందీప్ రెడ్డి వంగ గారు. యానిమల్ మూవీకి తనే ఎడిటర్ చేశారు. ఎడిటింగ్ వర్క్స్ కూడా సందీప్ రెడ్డి వంగ గారే చూసుకున్నారు. ఆ తర్వాత నాకు ఈ మూవీలో ఉన్న వాళ్ళే అనిపించారనమాట. తన పేరు వచ్చేసి మనకి లియో జాన్ పాల్. అండ్ మనకి ఫీమేల్ రోల్లో అండ్ మన సపోర్టింగ్ క్యారెక్టర్స్గా సాముక్తకర్ణి గారు అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో అందరూ చాలా పర్ఫెక్ట్గా చేశారనిపించింది. అండ్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. నాకైతే బయటనే కాదు, నాకు కంప్లీట్లీ పాజిటివ్గా అనిపించింది మూవీ. మీకు దగ్గరలో ఉండి మీకు ఒకవేళ కన్నప్ప మూవీ చూసిన తర్వాత మీకు ఇంకేదైనా మూవీ చూడాలి అనిపిస్తే వీకెండ్కి ఈ మూవీ తప్పకుండా వెళ్ళొచ్చు అని నేను సజెస్ట్ చేస్తా. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూవర్స్ అనదర్ వీడియో. బాయ్.